हरि ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. దాదాపుగా మనకి జూలై 22వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ గురించి ప్రతి వారం మీకు అందిస్తున్నటువంటి ముఖ్యమైన శుభమైన సమాచారం. ఈ వారంలో షేర్ మార్కెట్ ఒరవడి ఎలా ఉండబోతోంది? దాదాపుగా మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, ఇటువంటి షేర్స్ అన్నీ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే చిన్న తరహా, మధ్య తరహా లాంటి షేర్లలోనే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4వ వారంలో కూడా, దాదాపుగా జూలై 4వ వారంలో కూడా చిన్న మధ్య తరహా షేర్లలోనే లాభాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా వాటిని తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇది తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. సెన్సెక్స్ కానీ, బీఎస్సీలో కానీ, అంటే సెన్సెక్స్ కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టిన పెట్టుబడులు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి స్థాయి సూచి కనబడుతోంది. నాకు తెలిసి 4వ వారంలో 81,000 బెంచ్ మార్క్ దాటవచ్చును. ఎందుకంటే 81,000 దాటుతుంది. నాకు తెలిసి 82,000 వరకు కూడా వెళ్ళవచ్చు. 82,000 సూచి కనబడుతుంది దాదాపుగా. అంటే అటువంటి సంపద మనకి అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బ్యాంకింగ్ షేర్లలో దూకుడు ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు ఈ బ్యాంకింగ్ షేర్లు కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే కొనండి. సోమ, మంగళవారాల్లో లోహపు సంబంధమైనటువంటి షేర్స్ కనుక కొన్నట్టయితే మీకు లాభంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగానివి మరియు ఈ తినుబండారాల సంబంధించినటువంటి షేర్స్ ఏమైనా ఉంటే వాటి మీద కానివ్వండి, వస్త్ర సంబంధమైనటువంటి వాటిలో షేర్స్ ఏమైనా ఉంటే అవి కొనుగోలు చేసే విషయంలో కాస్త ఆలోచించే ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ పర్వాలేదు, అంటే యావరేజ్గా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి షేర్స్ అన్నీ కూడా యావరేజ్ తప్ప పెద్దగా లాభాలు లేవు, అలా నష్టం వచ్చేటువంటి అవకాశం లేదు విషయం. బట్ వస్త్రము, తినుబండారాల సంబంధమైనటువంటి షేర్స్ కనుక ఉన్నట్టయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఎలా ఉండబోతున్నాయి? బిట్ కాయిన్స్ అనేది పక్కకు పెడదాం. క్రిప్టో కరెన్సీ అలాగే ఈ బంగారం మీద పెట్టిన పెట్టుబడులు మీకు, అంటే కమ్యూనిటీస్ మీద మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా. ఇదే ఎక్స్పోర్ట్ వ్యాపారంలో మీకు లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి కనుక ఎక్స్పోర్ట్ వ్యాపారానికి ఎక్కువగా విలువిచ్చే ప్రయత్నం చేయండి. అలాగే అంతర్జాతీయమైనటువంటి స్థితి, అంటే అమెరికా ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఫ్రాన్స్ ఎన్నికలు కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు అంటే ప్రపంచానికి ఇబ్బంది కలిగేటువంటి కొన్ని స్థాయిలలో కొన్ని ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరిగింది. అది కొంతవరకు ఈ షేర్ మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశాలు, అసలే జీడిపి లేని ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేనటువంటి దేశాలన్నీ కూడా కొన్ని వర్గాల చేతులకు వెళ్ళడం వల్ల ప్రమాదం పొందుకున్న విషయం వాస్తవమే. బట్ ఆ విషయంలో మనం కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. అధిక సంపద, అలాగే ఇప్పుడు ప్రస్తాంశం కాదు కానీ ఇంకొక విషయం చెప్తాను మీకు, అధిక శరీర దారుఢ్యము, అధిక మేధా సంపత్తి ఉన్న వ్యక్తులకే లాభం ఎక్కువ. కాబట్టి మీరందరూ కూడా అధిక సంపద, అధిక దేహ దారుఢ్యము, అధిక మేధస్సుని పొందుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. సరే, ప్రస్తాంశంలో సూచి బ్రహ్మాండంగా 82,000 బెంచ్ మార్క్ దాటగలిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. 81,000 నుంచి 82,000 వరకు. అలాగే సెన్సెక్స్లో కూడా మంచి అనుకూలత బాగా కనబడుతోంది. అలాగే మనకి బీఎస్సీ మిడ్ క్యాప్స్ అని చెప్పాను కదా, బీఎస్సీ మిడ్ క్యాప్స్ కానివ్వండి, చిన్న చిన్న ముదుపరులకి మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కనుక తప్పకుండా ఈ వారంలో షేర్ మార్కెట్ మళ్ళీ ఉద్ధృతమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే సోమ, మంగళవారాల్లో నిదానంగా ప్రారంభమై బుధ, గురు, శుక్రవారంలో బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. దేశ సంపద మళ్ళీ మనకి 24 లక్షల కోట్లకి చేరుకోగలిగేటువంటి అవకాశాలు, అంటే సంపద పెరిగే అవకాశం బలంగా కనబడుతోంది. కాబట్టి మీరు తప్పనిసరిగా షేర్లు కొనుగోలు చేయొచ్చు. మరి గురువు గారు ఏ షేర్స్ బాగున్నాయి చెప్పారండి, మరి ఏ రాశుల వారికి బాగుంది అని చెప్పదలుచుకున్నారా? అయితే మీరు ఏ రాశులకి బాగుందని చెప్పే విషయంలో అయితే వృషభ, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మీన రాశుల వారికి షేర్ మార్కెట్లో బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం, చాలా మంచి పండగ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు షేర్ మార్కెట్లో ఈ రాశుల వారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి. అలాగే పెట్టుబడి పెట్టని రాశి ఏమిటి అని అడిగితే మకర రాశి వారు, సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో షేర్ మార్కెట్ వైపు వెళ్ళకపోవడమే మంచిది. ఒక్క షేర్ కూడా కొనకూడదు, అమ్మకూడదు. ఈ మకర సింహరాశుల వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు కనుక వీళ్ళు దూరంగా ఉండండి. నా మాట నమ్మండి, తప్పకుండా బాగుంటుంది. అంటే నా మాట వింటే బాగుంటారని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఇలా చెప్పను, నేను గట్టిగా చెప్తున్నాను. మకర సింహరాశుల వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. వారు షేర్ మార్కెట్లకి దూరంగా ఉండండి. జాతకం బాగుండవచ్చు కాక,
కానీ షేర్ మార్కెట్లో మాత్రం పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి, నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇక మధ్యస్థంగా రాశుల వారు మేషము, అలాగే తుల, కుంభరాశి వారు మధ్యస్థమైనటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి కూడా, అంటే మిగిలిన రాశులన్నీ కూడా మధ్యస్థమైన ఫలితాలు. అంటే ఏదో కొద్దిగా 4 షేర్లు కొన్నామా అంటే ఆ ఉత్సాహం ఉంటుంది కదా, నేను షేర్లు కొన్న ఉత్సాహం, ఆ షేర్లు కొన్న ఉత్సాహం కొరకు మాత్రమే ఒక 4-5 షేర్లు మాత్రమే కొనండి, 4 షేర్లు మాత్రమే అమ్మే ప్రయత్నం చేయండి తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టవలసిన రాశుల వారు వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, మీన రాశుల వారు మాత్రమే ఈ వారంలో షేర్ మార్కెట్లో రాణులుగా, రాజులుగా ఎదగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. తప్పకుండా ఈ రాశుల వారు, ఈ జాతకాల వారు నేను చెప్పినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి, మంచి సంపద పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేశానికి కూడా మంచి సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఇది ఇంకా ఇంకా ఎదుగుదలకి పొందుకునే అవకాశం తప్ప మన జీడిపి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం, అంటే ప్రపంచంలో మొదటి ర్యాంకే రాగలిగేటువంటి అవకాశం ఉండవచ్చు 5 సంవత్సరాల్లో. అటువంటి సమర్థవంతమైన కేంద్ర నాయకత్వం వల్ల పురోభివృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది. ఎక్కడో దగ్గర కల్లోలా సృష్టించేటువంటి కొంతమంది ఉంటారు, కొన్ని మరకలు, చురకలు, ఇతరత్ర వ్యక్తులు కొంతమంది ఉంటారు, చాలామంది. అటువంటి ఈ మరి వాళ్ళు అంటారు తెల్ల ఎలుకలు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా, సుండెలుకలు అంటారు. అటువంటి ఎలుకలు కొన్ని ధాన్యాన్ని కొడుకుతూనే ఉంటాయి. కాబట్టి మనం దానికోసం కాకుండా ప్రపంచంలో మన దేశ ఉన్నతి కొరకు ఆర్థిక సంపదని పెంచుకునే ప్రయత్నంలో ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అటువంటి మంచి వ్యక్తుల చేతులతో, మంచి వ్యక్తుల యొక్క సారథ్యంలో మన షేర్ మార్కెట్ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలదని మనందరం మన ప్రభుత్వానికి చేయూతనిస్తూ మంచి మంచి ఆర్థిక ప్రయోజనాన్ని మనం పొందుకుంటూ ఉన్నతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి షేర్లలో పెట్టుబడి పెడతారని, అలాగే ఇటువంటి మంచి విషయాల్ని మీ అందరికీ చెప్తున్నందుకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.